Hello friends, how are you? I hope all are fine. Today my topic is vitamin B5. ఈ రోజున టాపిక్ ఏంటి? విటమిన్ B5. దీన్నే పారెస్థేషియా అని కూడా పిలుస్తారు. ఏమంటారు? పారెస్థేషియా. ఓకే, దీన్నే పారెస్థేషియా అంటారు. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాలను రవాణా చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్లాంట్స్ నుంచి యానిమల్స్ ద్వారా మనకి శరీరానికి లభిస్తుంది. ఓకే, పారెస్థేషియా మనకి ఏ ఫుడ్ ఐటమ్స్లో దొరుకుతుంది అనేది చూద్దాం. ఓకే, చికెన్ లివర్, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ టొమాటోస్, నెక్స్ట్ మష్రూమ్స్, నెక్స్ట్ వన్ నట్స్, నెక్స్ట్ ఫిష్, నెక్స్ట్ చీజ్. ఓకే, మనకు పారెస్థేషియా విటమిన్ B5 ఏ ఫుడ్ ఐటమ్స్లో దొరుకుతుంది? చికెన్ లివర్, సన్ఫ్లవర్ సీడ్స్, టమాటోస్, మష్రూమ్స్, నట్స్, ఫిష్, చీజ్. ఓకే, ఒకవేళ విటమిన్ B5 లోపిస్తే కనుక మనకు వచ్చే డిసీజ్ ఏంటనేది చూద్దాం. ఓకే, విటమిన్ B5 పారెస్థేషియా లోపిస్తే కనుక మనకు వచ్చే డిసీజ్ ఏంటనేది చూద్దాం. ఓకే, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ వామిటింగ్ సెన్సేషన్, నెక్స్ట్ బర్నింగ్ ఫీట్, నెక్స్ట్ అబ్డోమెన్ పెయిన్, నెక్స్ట్ వీక్నెస్. విటమిన్ B5 కనుక లోపిస్తే మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, నెక్స్ట్ బర్నింగ్ ఫీట్ అంటే అరికాళ్ళు కాలిపోయినట్టు మంటలు వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది, అబ్డోమెన్ పెయిన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీక్నెస్ వచ్చేస్తుంది అంటే బాడీ అంతా వీక్ అయిపోయి అంటే ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవి లోపించకుండా ఉండాలంటే కనుక, పారెస్థేషియా లోపించకుండా ఉండాలంటే కనుక మనం ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.